హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో మీకు 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్ పెయింటింగ్స్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనకు ఈ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ అయితే కలర్ అండ్ డిజైన్ అస్సలు రిపీట్ అవ్వకూడదని చెప్పారు. బట్ కొన్ని డిజైన్స్ ఆర్ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం రిపీట్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం సింపుల్ అండ్ ఈజీ జస్ట్ ఫస్ట్ పాట్ పెయింటింగ్ అయితే నేను రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్కి చూస్ చేసుకున్నాను అండ్ అలాగే డిజైన్కి వచ్చేసరికి వైట్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇదైతే నేను చేసిన ఫస్ట్ పాట్ పెయింటింగ్ కాబట్టి నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. బట్ నో ప్రాబ్లం, వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే కొత్త కొత్త ప్యాటర్న్స్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ అయితే చూసేసేయచ్చు. అండ్ అలాగే ఈ పాట్ పెయింటింగ్ సిరీస్లో మన ట్రెడిషనల్ పెయింటింగ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే, ఇంకా నెక్స్ట్ పాట్ పెయింటింగ్ చూసేద్దాం. నెక్స్ట్ పాట్ పెయింటింగ్ వచ్చేసరికి మనమైతే బ్యాక్గ్రౌండ్కి గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను అండ్ దాని మీద అయితే చుక్కలతో మెలకల ముగ్గులు ఉంటాయి కదా, అవి చూస్ చేశాను. అండ్ ఇది అలాగే కొంచెం ట్రెడిషనల్ వైబ్ కూడా ఇస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇలా చూస్ చేశాను. యాక్చువల్గా ఈ నెక్స్ట్ నుంచి వచ్చే పాట్ పెయింటింగ్ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ 1 or 2 అయితే నేను అంతగా కాన్ఫిడెన్స్ లేకుండా వేశాను. బట్ నెక్స్ట్ టైం నుంచి అయితే నా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటూ ఎలా డిజైన్స్ వేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి రిఫరెన్స్ పిక్స్ తీసుకొని చాలా నీట్గా అయితే చాలా బాగా వచ్చినాయి. ఏంటి 2 పాట్ పెయింటింగ్ సిరీస్ చూసేసరికి బోర్ కొట్టేసిందా? ఇంకా చాలా ఉన్నాయి. మీకు అప్పుడే బోర్ అనుకుంటే ఎలా, వీడియో ఎండ్ వరకు చూసేయద్దు. ఓకే, ఇప్పుడైతే థర్డ్ పాట్ పెయింటింగ్ సిరీస్ చూసేద్దాం. ఇది వచ్చేసరికి నా ఫేవరెట్ అండ్ అలాగే నేను కొంచెం ధైర్యం చేసి కొత్త డిజైన్ అయితే ట్రై చేశాను. ఈ థర్డ్ పాట్ పెయింటింగ్ సిరీస్ నుంచి నాకైతే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. నేను చేయగలను అన్న ధైర్యం అయితే నాకు వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్కి అయితే నేను చాలా ఎలిగెంట్గా సింపుల్గా ఉండాలని చెప్పేసి పేస్టల్ కలర్స్ యూజ్ చేశాను. అండ్ యాక్చువల్గా అయితే బ్యాక్గ్రౌండ్ 2 పాట్స్కి సేమ్ కలర్ రావాలి. బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం 2 డిఫరెంట్ కలర్స్ అయితే వేశాను. ఇంకా డిజైన్ విషయానికి వచ్చేస్తే ఈ మధ్య బాగా వైరల్ అయిపోతున్న ఈ లోటస్ పెయింటింగ్ అయితే నేను పిక్ చేసుకున్నాను అండ్ అలాగే క్లయింట్ కూడా పిక్ చేసుకున్నారు. నేను ఇప్పుడు మీకు చూపించే డిజైన్స్ అన్నీ చాలా సింపుల్ అండ్ మీరు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ పాట్ పెయింటింగ్ సిరీస్లో వచ్చే వీడియోస్ అండ్ డిజైన్స్ అన్నీ ఓన్లీ పాట్ పైన వేయాలని రూల్ ఏం లేదు, వాల్ పైన కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఏంటి ఇంత సుత్తి చెప్తున్నావు, చూపిస్తే సరిపోదా, ఇవన్నీ అవసరమా అని అనుకుంటున్నారా? అవసరమే గాయస్, కష్టపడి చేశాను కదా. యాక్చువల్గా ఈ పాట్ పెయింటింగ్ సిరీస్ అయితే మీకు 9 minutesలో నేను పెట్టాను. బట్ నాకైతే 9 days కాదు కదా, ఎక్కువ డేసే పడ్డాయి. ఎందుకంటే చిన్నయే కదా, ఈజీ కదా అని మీరు అనుకోవచ్చు. బట్ వేసేటప్పుడే తెలుస్తుంది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వేయాలి, ఆ బ్యాక్గ్రౌండ్ డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన డిజైన్ వేయాలి. ఇలా చూసుకుంటూ పోతే చాలానే ఉంటాయి. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి, ఇప్పుడు నేను వేస్తున్నా కదా ఈ పింక్ కలర్ పాట్ పెయింటింగ్, ఇది వచ్చేసరికి నేను ఉగాదికి ట్రై చేశాను. యాక్చువల్గా ఉగాది రోజు అయితే నేను మండలా స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేస్తే ఎలా సరిపోతుంది, ఇలా ఇంప్లిమెంట్ కూడా చేయాలి కదా, అందుకని చెప్పేసి మన ఈ సిరీస్లో అయితే ఇంక్లూడ్ చేసేసాను. సరేలే ట్రై చేస్తే పోదా అని అనుకున్నాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటో మరి, ఒక్క పాట్ పెయింటింగ్ బాగా వస్తే చాలే అని అనుకున్నాను. బట్ ఆ ఒక్క పాట్తో వదిలేస్తే ఎలా, ఇంకో పాట్ పెయింటింగ్ కూడా సేమ్ సిరీస్ అయితే కంటిన్యూ చేశాను. సేమ్ కలర్ అయితే కాదు, అలా అని సేమ్ డిజైన్ కూడా కాదు, వేరే కలర్ యూజ్ చేశాను అండ్ వేరే డిజైన్స్ కూడా యూజ్ చేశాను. బట్ థీమ్ వచ్చేసరికి మండాలా ఆర్ట్. చెప్పాను కదా ఆల్రెడీ, మన సిరీస్లో అయితే ట్రెడిషనల్ డిజైన్స్ కూడా వస్తాయి అని చెప్పేసి. ఇప్పటి వరకు ఏమేమి వచ్చినాయో మీరు కామెంట్ చేసేసేయండి. కామెంట్ చేశారా? ఓకే, మీకు తెలియకపోతే నేను మళ్ళీ చెప్తాను. ఇప్పటి వరకు మన ఛానల్లో వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? ముగ్గులు ఉన్నాయి కదా, అది మన ట్రెడిషనలే. మండాలా ఆర్ట్ కూడా మన ట్రెడిషనలే. అండ్ ఇంకా ముందు డిజైన్స్ ఉన్నాయి, చూసేసేయండి. ఇంత లెంత్గా పెడితే ఎలా చూస్తామమ్మా అని అనుకుంటున్నారా? అందుకనేనండి మీకోసం షార్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసేసాను అండ్ ఎండ్ కూడా అయిపోయింది. మీకోసం ఇలా మీరు కనుక చూడలేకపోతే షార్ట్స్లోకి వెళ్ళి చెక్ చేసేసేయండి. కొంచెం మాటలు అడ్జస్ట్ చేసుకోండి, ఇంకా నాకు అంత ఫ్లూయెంట్గా రాలేదు. అండ్ మీరు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం అయితే నాకుంది. చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ అండ్ డిజైన్ ఒక్కటే చేంజ్ చేశాను, థీమ్ అయితే ఒకటే, అదే మండాలా ఆర్ట్. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసేసి ఎలా వచ్చినాయో, మీకు ఏ ఆర్ట్ సిరీస్ నచ్చిందో కామెంట్ చేసేసేయండి. ఇంతవరకు ఒక ట్రెడిషనల్ అయితే ఇప్పుడు మరొకటి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి చాలా ఓల్డ్ ట్రెడిషనల్ వర్లీ ఆర్ట్ అని అంటారు.
ఐ థింక్ చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ రోడ్స్కి సైడ్స్ని అయితే ఎక్కువ మేజర్లీ ఇవే డిజైన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా ఈ వర్లీ ఆర్ట్ చూస్తే కామెంట్ చేసేసేయండి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసుంటే కామెంట్ చేయండి, తెలియకపోతే ఇప్పుడే తెలుసుకున్నానని కామెంట్ చేసేసేయండి. ఈ వర్లీ ఆర్ట్ అయితే చాలా సింపుల్. జస్ట్ మనం జియోమెట్రిక్ షేప్స్ యూస్ చేసి మాత్రమే ఈ వర్లీ ఆర్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్తున్నా కదా, ఇది కిడ్స్ కూడా ట్రై చేసేసేయచ్చు. మనం ఎంత బాగా పెయింటింగ్ చేసినా ఒక బేస్ లేకుండా ఆ పెయింటింగ్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి. ఏదైనా కానీ మనం ఒక బేస్ తీసుకుంటేనే పెయింటింగ్ అయితే చేయగలం. పెయింటింగ్ అనే కాదు, ఏదైనా అంతే. ఇప్పుడు ఈ కుండ ఇంతలాగా వచ్చిందంటే ఒక కుమ్మరోళ్ళ చేతిలో పడితేనే కదా. వాళ్ళు ఒక మట్టితో ఇలాంటివి తయారు చేస్తారు. అలాంటి దానికి మనం రూపం ఇస్తాం. దీన్ని బట్టి స్టార్టింగే ఏది ఒక ప్రోడక్ట్ అయితే కాదు, అలా అని స్టార్టింగే మనకు అన్నీ వచ్చాయో ఒక స్టెప్ తీసుకుంటూ వెళ్ళాలి. మన లైఫ్లో చేంజ్ రావడానికైతే ఒక పర్సన్ కన్ఫామ్గా వస్తారు. ఎలా అయితే ఈ పాట్ చేయడానికి ఒక కుమ్మరోళ్ళు వచ్చినట్టు మన లైఫ్ని చేంజ్ చేయడానికి కూడా మన లైఫ్లో ఒక పర్సన్ అయితే కన్ఫామ్గా వస్తారు. ఆ పర్సన్ ఎవరో మనకు కూడా తెలియదు. ఆ పర్సన్ వల్ల వచ్చే చేంజ్ అయితే చాలానే ఉంటుంది. బట్ అది పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి ఆ పర్సన్ని బట్టి నీ బట్టి ఉంటుంది. ఈ పాట్ పెయింటింగ్ అయితే నాకైతే అస్సలు తెలియదు. బట్ మీకు తెలిస్తే కామెంట్ చేసేసేయండి. కానీ ఇది కూడా మన ఓల్డ్ ట్రెడిషనే. పెయింటింగ్స్ అయితే అప్పట్లో చాలా ఫేమస్. ఈ పాట్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కదా మీకు అసలు సర్ప్రైజ్ ఉండేది. అది నేనే. అవునండి, అది నేనైతే ఈ పాట్ పెయింటింగ్ సిరీస్లో ఫేస్ లైవ్ కూడా చేద్దామని చెప్పేసి నేను ఒక ముందు స్టెప్ అయితే తీసుకున్నాను. బట్ అంత రీచ్ రాలేదు. అండ్ అలాగే నాకు కూడా అంత కాన్ఫిడెన్స్ లేదు. ఉండే కొందుకైతే నా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని ఇంకా ముందుకెళ్తానన్న నమ్మకం నాకుంది. యాక్చువల్గా ఈ పాట్ అయితే క్లయింట్ కోసం కాదు, మన కోసం అనమాట. మన వీడియోస్ చూసే మ్యాక్సిమం అందరికైతే తెలిసే ఉంటుంది నాకు ఈ లోటస్ పెయింటింగ్స్ అంటే ఎంత ఇష్టమో. అందుకని చెప్పేసి పాట్ తెచ్చుకున్న తర్వాత ఈ పెయింటింగ్ చేసుకోకపోతే ఎలా చెప్పేసేయండి. అందుకని పాట్ తెచ్చుకోగానే నాకు ఇష్టమైన పెయింటింగ్ అయితే ఈ పాట్ పైన పెయింట్ చేసేసుకున్నాను. ఇదిగా వచ్చేసింది. నాకైతే నిజంగా ఈ పాట్ పెయింటింగ్ సిరీస్లో ఈ క్యూట్ మూత అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. నేను పాట్స్ కొనేటప్పుడు ఈ పాట్ కూడా కొన్నా కాబట్టి నాకు అంకుల్ ఇది ఈ మూత ఫ్రీగా ఇచ్చారు. బట్ ఫ్రీగా వచ్చిన దానికే పెయింటింగ్ బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఇప్పుడు దాకా అన్ని పెయింటింగ్స్ అయితే చూసేసాం. బట్ ఇప్పటి నుంచి కొంచెమైనా చేంజ్ ఉండాలి కదా. అందుకనే కొంచెం మోడర్న్ లుక్ అలాగే ట్రెడిషనల్ లుక్ కూడా ఉండాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్కి పేస్టల్ కలర్స్ తీసుకున్నాను. అండ్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం మిర్రర్ వర్క్ అయితే యాడ్ చేసేసాను. అప్పట్లో పాట్కి మిర్రర్ వర్క్ చేయటం చాలా ఫేమస్ అండ్ చాలా ఇష్టంగా చేసేవాళ్ళు కూడా. ఇప్పుడు దాకా నేను ట్రై చేసిన పెయింటింగ్స్లో ఇదైతే కొత్తది. ఎందుకంటే పాట్ పైన పెయింటింగ్ వేయడమే కష్టం అంటే ఈ మిర్రర్ వర్క్ కూడా ఒకటి యాడ్ చేసుకున్నాను. నేను అనుకున్నది అయితే ఒకటే, ఏం చేసినా ఎలా చేసినా కస్టమర్కి మాత్రం ది బెస్ట్ ఇవ్వాలని నేను అనుకున్నాను. అంటే మీకు బెస్ట్ కాకపోవచ్చు, బట్ నా దృష్టిలో కస్టమర్ దృష్టిలో ఇదైతే బెస్ట్ అని అనుకుంటారు. నేను అనుకున్నది ఒకటే, క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ రెండు అయితే వచ్చేసినాయి. నేను యూజ్ చేసిన పెయింటింగ్స్ అయితే అక్రిలిక్ పెయింట్స్ అండ్ బయట మనకి పేస్టల్ కలర్స్ కూడా దొరికితే అవి కూడా యూజ్ చేసేసాను. ఈ పాట్ పెయింటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. యాక్చువల్గా ఈ లాంగ్ వీడియో అయితే నేను ఎప్పుడూ అప్లోడ్ చేయాల్సింది, బట్ నేనైతే వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను. ఇప్పుడు అన్నీ యూట్యూబ్లోకి వెళ్ళి సేవ్ టు డివైస్ కొట్టుకొని అన్నీ ఎడిట్ చేస్తూ వస్తున్నాను. అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, మీరైతే ఏమనుకోవద్దు. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అనమాట మన పాట్ పెయింటింగ్ సిరీస్లో. ఇప్పుడు దాకా అయితే అన్ని పాట్ పెయింటింగ్స్ అండ్ అన్ని కలర్స్ అయితే యూజ్ చేసేసాం. అందుకని చెప్పేసి ఈ సిరీస్లో కొంచెం డిఫరెంట్గా ఆలోచించి యూనికార్న్ థీమ్ తీసుకున్నాను. దీంట్లో అయితే అన్ని కలర్స్ వచ్చేస్తే అన్ని కలర్స్ మ్యాచ్ అవుతాయి. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, దీనిపైన నేనైతే తంజూర్ పెయింటింగ్ ట్రై చేశాను. వీడియో ఎండ్ వరకు చూసేసి మీరే చెప్పేసేయండి ఎలా ఉందో. మామూలుగా ఫ్యాబ్రిక్ పైన వేయడమే తంజూర్ పెయింటింగ్ కష్టం, అలాంటిది పాట్ పైన వేసానంటే మీరే చూసేసుకోండి. నేనైతే అస్సలు అనుకోలేదు డైరెక్ట్గా పాట్ పైన ఫస్ట్ టైం తంజూర్ పెయింటింగ్ ట్రై చేస్తాను అని చెప్పేసి. ఓకే గైస్, ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎండ్ వరకు అయితే చూసేశారు కదా. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఇన్ని పాట్ పెయింటింగ్ సిరీస్లో మీకే పాట్ పెయింటింగ్ నచ్చిందో కామెంట్ చేసేసేయండి. ఫస్ట్ అండ్ లాస్ట్ బెస్ట్, ఎందుకంటే చెప్పనా, ఏమీ రాకపోయినా ఫస్ట్ పాట్ పెయింటింగ్ చాలా కాన్ఫిడెంట్గా వేసాను. అట్లని చెప్పేసి లాస్ట్ వరకు వదలలేదు, చివరికి లాస్ట్ వన్ కూడా న్యూగా ట్రై చేశాను. ఈ సిరీస్ అయితే నాకు చాలానే నేర్పించింది. ఓకే గైస్, బాయ్ బాయ్. ఈరోజు వార్తలు సమాప్తం.